హాయ్ గైస్. ఈ వీడియోలో మనం గూగుల్ క్లౌడ్ ఆర్కేడ్ ఫెసిలిటేటర్ ఎలా రిజిస్టర్ అవ్వాలి, మెయిల్ అప్రూవల్ ఎలా తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ నేను కిందనిచ్చిన డిస్క్రిప్షన్‌లో లింక్ క్లిక్ చేస్తే ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఎన్రోల్ ఇన్ ద ప్రోగ్రామ్ హియర్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఎన్రోల్ ఇలాగ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎన్రోల్ ఇన్ ద ప్రోగ్రామ్ హియర్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీరు ఏదైతే ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉండాలి. నా ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకుంటాం. కిందన రికార్డ్ ఇక్కడ టిక్ బాక్స్ చెయ్యండి. మీకు వచ్చిన పాయింట్స్‌తో ఇలాంటి గుడీస్‌ని మీరు విన్ అవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. కిందన స్క్రోల్ చేస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ యెస్ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ నా డీటెయిల్స్ ఇస్తున్నాను. జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ కంట్రీ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేయాలి. మీరు స్టూడెంటా, వర్కింగ్ ప్రొఫెషనా, డెవలపరా అనేది మీరు సెలెక్ట్ చేయాలి. నేను స్టూడెంట్‌ని కాబట్టి స్టూడెంట్ ఇచ్చేసాను. ఇక్కడ మీరు ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ మీరు ఎప్పుడైతే అప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. మీ దగ్గర రిఫరల్ కోడ్ ఉందా లేదా అడుగుతుంది. యెస్ క్లిక్ చేసి మీ దగ్గర ఉంటే యెస్ క్లిక్ చేయండి. లేదంటే నో క్లిక్ చేయండి. నో క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక కిందన డూ యూ హ్యావ్ ఎన్ అకౌంట్ ఆన్ గూగుల్ స్కిల్ అని ఉంటది. ఇక్కడ యెస్ ఐ హ్యావ్ ఎన్ అకౌంట్ విత్ ఫ్యూ బ్యాడ్జెస్ అనేది క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే యూ యూ డు నాట్ హ్యావ్ రిఫరల్ కోడ్. ద ఆర్కేడ్ ఫెసిలిటేటర్ టీమ్ హ్యాస్ ఆటోమేటికల్లీ మ్యాచ్ విత్ ద ఫెసిలిటేటర్ టీమ్. ఇక్కడ ఆటోమేటిక్‌గా మీకు ఒక రిఫరల్‌ని అసైన్ చేస్తారు. మీరు ప్రీవియస్‌గా నో రిఫరల్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్‌గా మీకు ఒక రిఫరల్‌ని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక ఇక్కడ మీ స్కిల్ బ్యాడ్జ్ అడుగుతది. ప్లీజ్ షేర్ యువర్ గూగుల్ క్లౌడ్ స్కిల్ పబ్లిక్ ప్రొఫైల్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు ప్రీవియస్‌గా రిజిస్టర్ అయిన గూగుల్ స్కిల్ బూట్ దానికి వెళ్ళి ఇక్కడ మై ప్రొఫైల్ క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ క్లిక్ మీకిలా పేజ్ ఓపెన్ అయితే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక యూఆర్ఎల్ కనబడుతుంది. పబ్లిక్ విజిబిలిటీ అని. దీన్ని క్లిక్ చేసుకోండి. కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఫార్మ్స్‌లో ఫిల్ చేయండి. ఫిల్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడీ ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడీని టైప్ చేయాలి. క్లిక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్‌లో మీరు గూగుల్ డెవలపర్‌లో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి గెయిర్ బ్యాడ్జ్‌ని ఎర్న్ చేయాలి. దాన్ని ఎలా చేయాలనేది చూద్దాం. మీరు ఈ లింక్‌ని క్లిక్ చేస్తే ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు ఏదైతే మెయిల్‌తో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో ఆ మెయిల్ తోటి ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక ఇక్కడ గేర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. గేర్ ఐకాన్ క్లిక్ చేశాక మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. కిందన స్క్రోల్ చేసి జాయిన్ గేర్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బికమ్ మెంబర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్‌గా మీ డీటెయిల్స్ ఫెచ్ అవుతాయి. ఇక్కడ మీ పేరు ఇవ్వండి. నేను నా పేరు ఇస్తాను.
ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేశాక ఇక్కడ వ్యూ ప్రొఫైల్ అనేది వచ్చింది. ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ప్రొఫైల్‌లోకి ఎలా రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ షేర్ బటన్‌ని క్లిక్ చేయండి. మీకొక యూఆర్ఎల్ కాపీ అవుతది. మీరు ఫామ్‌లో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేశాక ఇగో చూడండి. ఎర్నింగ్ ద గేర్ బ్యాడ్జెస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యూ టు బీ ఎలిజిబుల్ టు రిసీవ్ బోనస్ పాయింట్స్. గేర్ బ్యాడ్జ్ అనేది మీరు ఖచ్చితంగా ఎన్రోల్ అవ్వాలి. ఆ ప్రొఫైల్ పేస్ట్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక అక్నాలెడ్జ్ క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ బటన్‌ని క్లిక్ చేయండి. సబ్మిట్ అయిపోయినట్టే. మీకు 2-3 డేస్‌లో మీకు ఎన్రోల్‌మెంట్ మెయిల్ అనేది మీరిచ్చిన రిజిస్ట్రేషన్ మెయిల్‌కి మెయిల్ వస్తుంది. చెక్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ.